హైతారం వచ్చిందంటే పక్క తుణుకలు ఉండాల్సిందే. అయితే చికెన్ లేదంటే మటన్. కొందరు తలకాయ బోటి కాయిషేస్తారు. చేపల కౌసుకు కూడా బగ్గన ఎగబడతారు. ఆరానికి ఒక్క పారాయే, అందరికీ సెలవు రోజాయే, తినాల్సిందే. మళ్ళా కూరొండు ఎందుకు అనుకుంటే మంచిగా బిర్యానీ చేస్తారు, లేదంటే హోటల్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుడు. కానీ ఈ టైంలో నోరూరిచ్చేది ఇంకోటి ఉన్నదబ్బా, హౌ హలీమే. తోటి దంచుడు బట్టీల మీద గరం గరం హలీం తయారైతున్నది. మరి కట్టెల పొయ్యి మీద బొగాన్లు పెట్టి మటన్ వేసి నెయ్యి పోసి ఎచ్చం మసాలా వేసి జీడిపప్పు బాదం వేసి పొద్దుందాకా మంచిగా ఉడకబెడతారు. దంచంగా మెత్తగా తయారైతుంది. 7-8 గంటలు పడుతుంది. మరి ఇక మసాలాలు ఏమేస్తారంటే 27 వెరైటీ స్పైసెస్ ఉన్నాయండి. ఇలాచీ, షాజీరా, దాల్చిని, కబాబ్ చిన్ని, దాల్స్ ఉన్నాయి, కొరియాండర్, కొత్తిమీర, కలెమాక్, పుదీనా, పిస్తా, బాదాం, కాజు. ఇట్లా తయారైన హలీం ప్లేట్లకు తీసి మీదంగా ఫ్రై చేసిన ఉల్లిగడ్డలేసి నిమ్మకాయ విండిస్తే కుమ్ముడిగా. ఇది రంజాన్ సీజన్ లోనే మరి దొరికేది. ముస్లింలే కాదు అందరు కాయ చేస్తారు. టేస్ట్ కు టేస్ట్, తింటే పెయ్యికి బలమాట. ఫ్రెండ్స్ తో పాటు లేకపోతే వైఫ్ తో వస్తాను, ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నాం పార్సల్. అందరు తింటూ ఉంటాను. అందరూ తింటూ ఉంటారు. రంజాన్ వచ్చిందంటే మా మదర్ కూడా చెప్తూ ఉంటారు, కొంచెం బలం రా తెల్లి తిను అని చెప్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ రంజాన్ సీజన్ లో హలీం తింటుంటాం. ఈ 555 హలీం అయితే కొంచెం వెరీ టేస్టీ. అండ్ చికెన్ తోటి చేసేది హరీస్ అంటారు. పట్నంలో తొవ్వంట ఏ హోటల్ కాడ చూడు హలీం భగవాన్లే. కొందరు ఆడనే తిని ఇంటికి పార్సల్ పట్టుకపోతున్నారు. హైదరాబాద్ లోనే కాదు అటు జిల్లాలలో కూడా జోరున్నదుల్లో. ఈ వంట మనం చేసుకోలేమన్నాం, వాళ్ళం పుష్టిగా ఉంటాం. దాదాపు నేను 20-30 సంవత్సరాల నుండి తింటున్నా. ప్రతిదీ టేస్ట్ గానే ఉంటది, హెల్తీ ఫుడ్. ఎందుకంటే నవధాన్యాలు వేస్తారు. ఇలా నవధాన్యాలు వేసి పొద్దుంతా బాయిల్ చేసి సాయంత్రం దాన్ని రెడీ చేస్తారు. రంజాన్ ఇంకో 20 రోజులు ఉంది. అప్పటిదాకా హలీం ఊరిస్తూనే ఉంటది. కాయిస్ ఉంటే చూడండి మరి.